హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ అమ్ము. ఈరోజు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే 2 స్పెషల్ ఐటమ్స్ చేసి చూపియాలనుకుంటున్నాను. ఇది లంచ్ బాక్స్‌లో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలు అస్సలు కొద్దిగా కూడా వదలకుండా తినేస్తారు. మొత్తము లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేస్తారు. ఇలా చేసి పెట్టేసేయండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దానికోసము ముందుగా పెనం పెట్టుకొని మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకొని వేయించుకోవాలి. చెక్క, అనాస పువ్వు, జాజికాయ, ఇలాచి, లవంగ, షాజీరా అన్నీ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. తర్వాత మష్రూమ్స్ని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. వీటికి మట్టి ఎక్కువగా ఉంటుంది కదా, కొంచెం జాగ్రత్తగా కడుక్కోండి. కడిగిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత కుక్కర్ పెట్టి 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ వేసి వేగాక పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి వేయగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం తయారు చేసుకున్న బిర్యానీ మసాలా, ధనియాల పొడి కొద్దిగా వేసి మష్రూమ్ ముక్కలు వేసి రైస్ వేసుకొని కొంచెం కలిపిన తర్వాత మనకు సరిపడా ఉప్పు వేసి, నేనైతే 2 కప్స్ బియ్యానికి 3 కప్స్ వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత చూడండి ఇలా ఉంటుంది. దీన్ని మొత్తము ఒక గిన్నెలోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర పైన గార్లిక్ చేసుకోండి. ఈ రైస్ ఐటెంలోకి అదిరిపోయే కాంబినేషన్లో మష్రూమ్ కర్రీ చేసి చూపిస్తాను. అలాగే కాకుండా ఈ కర్రీను రైతాతో కూడా చాలా బాగుంటుంది. ఈ మష్రూమ్ బిర్యానీ, మష్రూమ్ కర్రీ చాలా ఈజీనే చేసుకోవడము. ఈ మష్రూమ్ కర్రీ బిర్యానీలోకి కాకుండా అలసంద వడ, చపాతీ, రోటీ ఎందులోకైనా బాగుంటుంది. నౌ ప్రిపేర్ కర్రీ. దానికోసం పెనం పెట్టుకొని పల్లీలు కొద్దిగా వేగాక నువ్వులు వేసి వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. అవి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకొని ఇలా పొడి చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మష్రూమ్స్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద టమాటోని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని 2 చిన్న ఉల్లిపాయలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత కుక్కర్ పెట్టి హీట్ అయ్యాక ఆయిల్ వేసి వేగాక కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోండి. వేగాక కొంచెము మనం కట్ చేసుకున్న టమాటోను వేసి కొద్దిగా పసుపు వేసి టమాటోను మెత్తబడనివ్వాలి. తర్వాత మష్రూమ్ ముక్కలు వేసుకొని కారము, ఎండు కొబ్బరి పొడి కొద్దిగా, ఉప్పు కొంచెం వేసి మనం తయారు చేసుకున్న మసాలా పల్లీల పొడి ఉంది కదా, అది వేసుకొని బాగా కలిపి కొంచెం ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని మూత పెట్టి సిమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. విజిల్ అంతా పోయాక దాన్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ కర్రీ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. 2 కాంబినేషన్ సూపర్ అదిరిపోతుంది. చూడండి, కొద్దిగా పైన కొత్తిమీరతో ఇలా గార్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.